హలో ఫ్రెండ్స్, హాయ్ నమస్తే. టాప్ 5000 జనరల్ సైన్స్ బిట్స్ పార్ట్ నెంబర్ 8. ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా చూస్తున్నవారంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే మరిన్ని వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయగలరు. కింద డిస్క్రిప్షన్లో మరియు ప్లేలిస్ట్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా చూడగలరు. 176వ బిట్. మిరప పంటలో పూత రాలిపోకుండా ఉండడానికి వాడబడే హార్మోన్ ఏది? మిరప పంటలో పూత రాలిపోకుండా ఉండడానికి వాడబడే హార్మోన్. మిరప పంటలో పూత రాలిపోకుండా ఉండడానికి వాడబడే హార్మోన్ ఏది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం. ఆన్సర్ ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్. ఫలదీకరణం జరగకుండానే అండాశయం ఫలంగా మారడాన్ని అనిషేక ఫలనం అంటారు. దీనిని ప్రేరేపించే హార్మోన్ ఏది? ఫలదీకరణం జరగకుండానే అండాశయం ఫలంగా మారడాన్ని అనిషేక ఫలనం అంటారు. దీనిని ప్రేరేపించే హార్మోన్ ఏది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, జిబ్బరెల్లిక్ యాసిడ్. ఆన్సర్ జిబ్బరెల్లిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్. వ్యవసాయ రంగంలో జిబ్బరెల్లిన్లు ఈ క్రింది విధంగా ఉపయోగపడతాయి. వ్యవసాయ రంగంలో జిబ్బరెల్లిన్లు ఈ క్రింది విధంగా ఉపయోగపడతాయి. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్, ద్రాక్షలో విత్తనరహిత ఫలాలు పొందడానికి. ద్రాక్షలో విత్తనరహిత ఫలాలు పొందడానికి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో వాయు రూపంలో ఉండే ఫలాల పరిపక్వతకు ఉపయోగపడే హార్మోన్ ఏది? ఈ క్రింది వాటిలో వాయు రూపంలో ఉండే ఫలాల పరిపక్వతకు ఉపయోగపడే హార్మోన్ ఏది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, ఇథలిన్. ఆన్సర్ ఇథలిన్. వాయు రూపంలో ఉండే ఫలాల పరిపక్వతకు ఉపయోగపడే హార్మోన్ ఇథలిన్. నెక్స్ట్ క్వశ్చన్. మొక్కలలో వృద్ధి నిరోధకంగా పనిచేసే హార్మోన్ను ఈ క్రింది భాగాల్లో ఎక్కువగా ఉంటుంది. మొక్కలలో వృద్ధి నిరోధకంగా పనిచేసే హార్మోన్ మొక్క భాగాలలో ఎక్కువగా ఉంటుంది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్, స్థూపావస్థలో ఉన్న విత్తనాలు. స్థూపావస్థలో ఉన్న విత్తనాలు. మొక్కలలో వృద్ధి నిరోధకంగా పనిచేసే హార్మోన్ ఈ క్రింది భాగాల్లో ఎక్కువగా ఉంటుంది అంటే స్థూపావస్థలో ఉన్న విత్తనాలు. నెక్స్ట్ క్వశ్చన్. మొక్కలలో ఏర్పడే క్రింది వేటిలో ఒకటి ఫైటో హార్మోన్ కాదు? మొక్కలలో ఏర్పడే క్రింది వాటిలో ఒకటి ఫైటో హార్మోన్ కాదు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, ఫైకో ఎరిథ్రిన్. ఆన్సర్ ఫైకో ఎరిథ్రిన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మొక్క ఫలం విత్తనంతో సహా నీటిలో చాలా దూరం ప్రయాణించి సముద్ర లేదా నదీ తీర ప్రాంతాలలో మొలకెత్తి వృక్షంగా పెరుగుతుంది? ఏ మొక్క ఫలం విత్తనంతో సహా నీటిలో చాలా దూరం ప్రయాణించి సముద్ర లేదా నదీ తీర ప్రాంతాల్లో మొలకెత్తి వృక్షంగా పెరుగుతుంది? చాలాసార్లు అడిగిన బిట్ ఫ్రెండ్స్. ఆన్సర్ కొబ్బరి. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, కొబ్బరి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ఏ మొక్క విత్తనంపై కోమా అనబడే కేశ సముదాయం నుండి గాలి ద్వారా వ్యాప్తి చెందబడుతుంది? ఈ క్రింది ఏ మొక్క విత్తనంపై కోమా అనబడే కేశ సముదాయం నుండి గాలి ద్వారా వ్యాప్తి చెందించబడుతుంది? గాలి ద్వారా వ్యాప్తి చెందించబడుతుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, జిల్లేడు. ఆన్సర్ జిల్లేడు. నెక్స్ట్ క్వశ్చన్. అతి చిన్నగా ఉండే ఈ క్రింది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అతి చిన్నవిగా ఉండి ఈ క్రింది ఏ విత్తనాలు
గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి? అతి చిన్నవిగా ఉండి ఏ విత్తనాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి? గాలి ద్వారా వ్యాప్తి చెందేవి. గాలి ద్వారా వ్యాప్తి చెందేవి. ఆన్సర్ ఆర్కిడ్ మొక్కలు. ఆర్కిడ్ విత్తనాలు. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఆర్కిడ్ విత్తనాలు. నెక్స్ట్ క్వశ్చన్, గాలి ద్వారా ప్రయాణించి వ్యాప్తి చెందే మొక్కల విత్తనాలపై ఈ క్రింది ఏ నిర్మాణాలు ఉంటాయి? గాలి ద్వారా ప్రయాణించి వ్యాప్తి చెందించే మొక్కల విత్తనాలపై ఈ క్రింది ఏ నిర్మాణాలు ఉంటాయి? గాలి ద్వారా వ్యాప్తి చెందేవి. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కేశాలు మరియు రెక్కలు. గాలి ద్వారా ప్రయాణించే మొక్కల విత్తనాలపై కేశాలు మరియు రెక్కల వంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో విత్తన వ్యాప్తి జరగడం వల్ల కలిగే ఉపయోగం. మొక్కలలో విత్తన వ్యాప్తి జరగడం వల్ల కలిగే ఉపయోగం ఏమిటి? సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కొత్త మొక్కలు ఏర్పడేందుకు. ఆన్సర్ కొత్త మొక్కలు ఏర్పడేందుకు. మొక్కలలో విత్తనాల వ్యాప్తి జరగడం వల్ల కలిగే ఉపయోగం కొత్త మొక్కలు ఏర్పడేందుకు. కొత్త మొక్కలు ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మొక్కల ఫలాలు గుళికలుగా ఉండి పగిలి విత్తనాలు వెదజల్లుతాయి? ఏ మొక్కల ఫలాలు గుళికలుగా ఉండి పగిలి విత్తనాలు వెదజల్లుతాయి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ బెండ మరియు ఆముదం. ఆన్సర్ బెండ మరియు ఆముదం. మొక్కల ఫలాలు గుళికలుగా ఉండి పగిలి విత్తనాలు వెదజల్లుతాయి. బెండ మరియు ఆముదం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ మొక్క విత్తనాలు నీరు తగిలిన వెంటనే శబ్దం చేస్తూ వ్యాప్తి చెందుతాయి? ఈ క్రింది ఏ మొక్క విత్తనాలు నీరు తగిలిన వెంటనే శబ్దం చేస్తూ వ్యాప్తి చెందుతాయి? ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కనకాంబరం. ఆన్సర్ కనకాంబరం. నెక్స్ట్ క్వశ్చన్, పల్లేరు మొక్క విత్తనాలు ఏ విధంగా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతాయి? పల్లేరు మొక్క విత్తనాలు ఏ విధంగా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతాయి? ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఉన్నత స్థాయి జంతువుల శరీరాలకు అంటుకొని. పల్లేరు మొక్క విత్తనాలు ఏ విధంగా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతాయంటే ఉన్నత స్థాయి జంతువుల శరీరాలకు అంటుకొని. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ విత్తనాలు సాధారణంగా కాకి విసర్జక పదార్థాల ద్వారా వ్యాప్తి చెందుతాయి? ఈ క్రింది ఏ విత్తనాలు సాధారణంగా కాకి విసర్జక పదార్థాల ద్వారా వ్యాప్తి చెందుతాయి? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వేప. ఆన్సర్ వేప. నేమ్. నెక్స్ట్ క్వశ్చన్, జంతువుల శరీరాల ద్వారా వేరొక ప్రాంతానికి వ్యాప్తి చెందించబడే విత్తనాల ప్రత్యేకత. జంతువుల శరీరాల ద్వారా వేరొక ప్రాంతానికి వ్యాప్తి చెందించబడే విత్తనాల ప్రత్యేకత. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ముళ్ళు మరియు కొక్కెలు ఉంటాయి. ముళ్ళు మరియు కొక్కెలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, లొడీసియా మరియు పాలిగోనం మరియు చుక్కకూర లాంటి విత్తనాలు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి? లొడీసియా, పాలిగోనం మరియు చుక్కకూర లాంటి విత్తనాలు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నీటి ద్వారా. ఆన్సర్ నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి. లొడీసియా, పాలిగోనం, చుక్కకూర లాంటి విత్తనాలు నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో బాష్పోత్సేకం ఏ భాగాల ద్వారా ఎక్కువగా జరుగుతుంది? మొక్కలలో బాష్పోత్సేకం ఏ భాగాల ద్వారా ఎక్కువగా జరుగుతుంది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పత్రాలు. పత్రాల ద్వారా మొక్కలలో బాష్పోత్సేకం ఎక్కువగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు నీటి ఆవిరి రూపంలో వాయుగత భాగాల నుండి కోల్పోవడాన్ని ఏమంటారు? మొక్కలు నీటి ఆవిరి రూపంలో వాయుగత భాగాల నుండి కోల్పోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ బాష్పోత్సేకం.
ఫ్రెండ్స్, ఈ బాష్పోత్సేకం గురించి చాలా బిట్స్ అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. బాష్పోత్సేకం ఆన్సర్ బాష్పోత్సేకం. నెక్స్ట్ క్వశ్చన్, బాష్పోత్సేకం జరగడం వల్ల మొక్కకు కలిగే ఉపయోగం. బాష్పోత్సేకం జరగడం వల్ల మొక్క కలిగే ఉపయోగం ఏమిటి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. బాష్పోత్సేకం వల్ల మొక్కకు కలిగే ఉపయోగం ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బాష్పోత్సేకం వల్ల మొక్కలకు జరిగే హాని ఏమిటి? బాష్పోత్సేకం వల్ల మొక్కలకు జరిగే హాని. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నీటి కొరత ఏర్పడుతుంది. బాష్పోత్సేకం వల్ల మొక్కలకు జరిగే హాని నీటి కొరత ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో జరిగే ఏ ప్రక్రియను తప్పనిసరి అయిన చెడు అని పిలుస్తారు? మొక్కలలో జరిగే ఏ ప్రక్రియను తప్పనిసరి అయిన చెడు అని పిలుస్తారు? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. బాష్పోత్సేకం. ఆన్సర్ బాష్పోత్సేకం. నెక్స్ట్ క్వశ్చన్, ఆకు రాల్చే మొక్కలు తమ పత్రాలను వేసవిలో రాల్చడానికి గల కారణం. ఆకు రాల్చే మొక్కలు తమ పత్రాలను వేసవిలో రాల్చడానికి గల కారణం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడానికి. బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడానికి ఆకు రాల్చే మొక్కలు తమ పత్రాలను వేసవిలో రాల్చుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఎడారి మొక్కలకు ఉదాహరణ. ఎడారి మొక్కలకు ఉదాహరణ. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. కలబంద మరియు ఉపనిషియా. కలబంద మరియు ఉపనిషియా. నెక్స్ట్ క్వశ్చన్, రైజోఫోరా మరియు అవీసినియా మొక్కలు ఎటువంటి మొక్కలు? రైజోఫోరా మరియు అవీసినియా మొక్కలు ఎటువంటి మొక్కలు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. మాగ్రూవ్ మొక్కలు. ఆన్సర్ మాగ్రూవ్ మొక్కలు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.